లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బాలీవుడ్ లో ఏంటి తెలుగు సినిమానా అదెక్కడుంది అన్న దగ్గర నుంచి నేడు తెలుగు సినిమానే అనేదాకా వచ్చిందంటే ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏ రేంజ్ లో దూసుకెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమ్మో తెలుగు సినిమా విడుదలవుతుందా, అయితే మనం సైలెంట్ గా సైడ్ అయిపోతే బెటర్ అంటూ విడుదల తేదీని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయట హిందీ సినిమాలు. మరి ఆ సినిమాలేంటో, ఏ సినిమాలు వెనకడుగు వేస్తున్నాయో మీరో లుక్ అయ్యండి. పుష్ప 2 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ లేటెస్ట్ మూవీ కోసం యావత్ ఇండియన్ ప్రేక్షకులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా మన పుష్పరాజ్ మరోసారి బాక్స్ ఆఫీసును కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. దీంతో ఈ సినిమాకు పోటీగా తమ సినిమా రాకుండా చాలా మంది మేకర్స్ గట్టిగానే జాగ్రత్త పడుతున్నారు. పుష్పరాజ్ మేనియా ముందు తమ సినిమా కొట్టుకుపోతే తమ సంగతి అంతే అంటూ చాలా మంది భావిస్తున్నారు. ఈ క్రమంలోని బాలీవుడ్ లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ మూవీ వికీ కౌశల్ నటించిన చావాని మొదట డిసెంబర్ 6నే విడుదల చేయాలని ప్రయత్నించిన మన పుష్పరాజ్ భయానికి వెనకడుగు వేశారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మన పుష్పగాడి భయానికి తమిళ, కన్నడ, మలయాళ సినిమాలు లైన్ క్లియర్ చేశారు. మేము మాత్రం అదే రోజున వస్తామంటూ బీరాలు పలికిన వికీ కౌశల్ కూడా పుష్ప 2 చిత్రానికి నార్త్ లో నెలకొన్న క్రేజ్ దృష్ట్యా ఈ చిత్రాన్ని వాయిదా వేసుకుంటేనే బాగుండు అనే నిర్ణయానికి వచ్చాడనే టాక్ బీ టౌన్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. మరి నిజంగానే పుష్ప 2 మూవీ కారణంగా బాలీవుడ్ మూవీ చావా వాయిదా పడుతుందా లేదా అన్నది కొన్ని రోజులు ఆగితే కానీ తెలీదు. For more videos like this, subscribe Big TV channel.